గుడ్ మార్నింగ్ మచ్చా. 10:30 అయింది. ఇప్పుడే 3వ గంట పోసాము. ఇదిగో ఇక్కడ కనపడుతున్నాడే, వీడి పేరు సీను. వీడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏరేటర్ మోటార్లు ఎప్పదీనో బిగించడమే. ఈ ఏరేటర్లు ఆటే కాలిపోతున్నాయి మావా. ఒక్కటి కూడా నిలబడదు సరిగా. ఏదైనా ఒక 10 రోజులు తిరుగుతుంది, ఇక్కడ మళ్ళీ కాలిపోద్ది. ఇక్కడ చూడు ఎలా ఉందో సిచ్యువేషన్. ఇది వచ్చేసి ఆటో పీడర్ మావా. ఇది తిరిగినప్పుడు మేత వచ్చేసి సెటరీలు ఎక్కడ పడుతుంది. పడ్డప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అరగంటకు ఒకసారి లేకపోతే గంటకు ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి. అయిపోతే మళ్ళీ ఫీడ్ పోస్తూ ఉండాలి దాంట్లో, ఆటో ఫీడర్ ఆ డ్రమ్లో. ఫీడ్ అయితే లేదు, అంత పికల మ్యాటరే. మరి దాంట్లో ఒక డెడ్ పీస్ వచ్చింది. అంటే వస్తూ ఉన్నాయి డెడ్ పీసులు. ఇక కల్చర్ పట్టేసి మూమెంట్లోకి వచ్చేసింది. ఇప్పట్లో ఈ ఆటో ఫీడర్ లేకపోతే కల్చర్ చాలా కష్టం. ఎందుకంటే వచ్చే సీడ్లో దమ్ము లేదు సరిగా. మరి మా ఏరియాలో అయితే సీడ్ కుదిరితేనే కల్చర్ కుదురుతుంది, లేకపోతే కష్టమే. బోట్ ఫీడ్ అంటే ఇప్పట్లో చాలా కష్టంగా ఉంది అసలు. ఈ ఆటో ఫీడర్లు వచ్చిన తర్వాత కొంత కవర్ చేస్తున్నాయి. ఎంత చెత్త సీడ్ అయినా కానీ ఈ ఆటో ఫీడర్లు అనేవి కొద్దిగా లాక్కొస్తున్నాయి ఇప్పుడు. లేకపోతే రైతులకి మంచి నష్టం వస్తుంది. ఇవి వచ్చేసి గుంటకు వచ్చేసి 6 బ్యాగులు దాకా పోతున్నాయి. దాదాపు 150 కేజీల వరకు పోతున్నాయి. మరి ఎంత మీటర్లు వస్తుందో తెలీదు. పోసేస్తూ ఉన్నాం. పైగా వేసవకాల కల్చరు ఫీడ్ ఎక్కువ తింటుంది. వారం గ్రోత్ వస్తే ఇబ్బంది లేదు. ఈ గ్రోత్ కూడా స్లోగా ఉన్నాయి. ఫీడ్ మటుకు ఎక్కువ తింటుంది. ఎంత వస్తుందో. ఇదే ట్రైమరు. ఈ ట్రైమర్లో వచ్చేసి పైన వచ్చేసి 10 నిమిషాలు ఉంటుంది, కింద వచ్చి 30 సెకండ్లు. ఆన్ చేశాను కదా, అదిగో మేత పడుతుంది చూడండి, కనపడుతుందా? అది ఫీడ్ పడుతుంటుంది. అది తిరిగేటప్పుడు దగ్గరికి కానీ వెళ్ళిపోయామంటే ఇంకా ఏమీ లేదు, బుల్లెట్లు కొట్టినట్టే కాళ్ళల్లోకి ఇంకా దిగిపోయినట్టే ఉంటుంది కాళ్ళలోకి. అంత నొప్పి పుట్టుద్ది అసలు తిరుగుతుంటే. మీ ఏరియాలో ఎలా ఉంటే కామెంట్ చేయండి. అసలు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, మీ ఊరి పేరు. మాదైతే నెల్లూరు దగ్గరలో ఉన్న భోగోల్ మండలం, ముంగుమూరు గ్రామం. చూస్తున్నారా, తిరుగుతుంది చూడండి. అలా తిరిగినప్పుడు దాంట్లో నుంచి ఫీడ్ బయటకు వస్తుంది అనమాట. బాయ్.